మిడిల్ ఈస్ట్ లో మారుతున్న రాజకీయ పరిణామాలు ఇండియాపై ప్రభావం చూపుతాయా? ఖతార్పై ఇజ్రాయెల్ దాడితో కొత్త రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇది అరబ్ నాటో కూటమికి నాంది పలకబోతుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇంతకీ అరబ్ నాటో కూటమి ఏర్పడితే ఇస్లామిక్ దేశాలన్నీ ఒక్కతాటిపైకొస్తాయా? అరబ్ దేశాలతో పాక్ చేతులు కలిపితే పరిస్థితి ఏంటి? పాక్, సౌదీ ఒక్కటైతే భారత్కు ఏవైనా ఇబ్బందా? ఇలా రకరకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మిడిల్ ఈస్ట్లో మారుతున్న రాజకీయ పరిణామాలు. ఖతార్పై ఇజ్రాయెల్ దాడితో కొత్త పరిణామాలు. ఇది అరబ్ నాటో కూటమికి ఆరంభమా? అరబ్ దేశాలతో పాక్ చేతులు కలిపితే పరిస్థితేంటి? పాక్, సౌదీ ఒక్కటైతే భారత్కు ఏమైనా ఇబ్బందా? హమాస్ నాయకులకు ఆశ్రయం కల్పిస్తోందంటూ ఖతార్పై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ పరిణామం అరబ్ దేశాల్లో కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీస్తోంది. తమ దేశాల భద్రత కోసం ఒక్కతాటిపైకి వచ్చే ప్రయత్నాల్లో ఉన్నాయి అరబ్ దేశాలు. దోహాలో 50కి పైగా ముస్లిం దేశాలు సమావేశమయ్యాయి. ఈ సందర్భంగా అరబ్ నాటో ఏర్పాటుకు గట్టిగానే డిమాండ్లు వినిపించాయి. అలాగే పాకిస్తాన్, సౌదీ అరేబియా మధ్య సమగ్ర రక్షణ ఒప్పందం తెరపైకొచ్చింది. మరిన్ని దేశాలు ఇందులో భాగం కానున్నట్టు తెలుస్తోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా అరబ్ నాటో కూటమిపై చర్చలు జోరందుకున్నాయి. సౌదీ అరేబియా అత్యంత ధనిక దేశాల్లో ఒకటి. అమెరికా ఈ దేశానికి పూర్తి సహకారం అందిస్తోంది. పైగా సౌదీ అతిపెద్ద చమురు ఎగుమతిదారు. సౌదీ దగ్గర 280 ఫైటర్ జెట్లు, అమెరికా 4వ తరం F-15S, F-15C, యూరో ఫైటర్ టైఫూన్, జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న పనావా టోర్నడో జెట్లు ఉన్నాయి. అమెరికా తయారు చేసిన థాడ్, పేట్రియాట్ క్షిపణి రక్షణ వ్యవస్థ, చైనా క్షిపణులు కూడా ఉన్నాయి. బాలిస్టిక్ క్షిపణి ప్రోగ్రాంను సౌదీ ముందుకు తీసుకెళ్తోంది. అయితే పశ్చిమాసియాలో అణ్వాయుధాలు ఉన్న ఒకే ఒక్క దేశం ఇజ్రాయెల్. ఇటు ముస్లిం ప్రాబల్య దేశాల్లో అణ్వాయుధాలున్న ఏకైక దేశం పాకిస్తాన్. ఇజ్రాయెల్ దూకుడుకు కళ్లెం వేసి హెచ్చరించాలంటే అణ్వాయుధ బెదిరింపులు అవసరమని సౌదీ భావిస్తోంది. అందుకే ఈ ఒప్పందంపై సంతకాలు చేసింది. దీనివల్ల పాక్కు ఆర్థిక బలం చేకూరే అవకాశముంది. ముస్లిం దేశాల్లో పాక్ బలపడే ఛాన్స్ ఉంది. పాకిస్తాన్, సౌదీ మధ్య ఇలాంటి ఒప్పందం ఉండాలన్న ఆలోచన 1960ల నాటిది. సౌదీకి యుద్ధం ముప్పు ఉంటే పాక్ తన సైన్యాన్ని పంపి సాయం చేసింది. 1982లో ఇరు దేశాల మధ్య భద్రతా సహకార ఒప్పందం కుదిరింది. సౌదీ సైన్యానికి పాక్ శిక్షణ ఇవ్వడాన్ని ప్రారంభించింది. పాక్ ఆయుధాలను సౌదీ కొనేది. ఇది ఉమ్మడి భద్రతకు రక్షణాత్మక ఒప్పందం. ఇప్పుడు అరబ్ నాటో కూటమితో ఆయా ఇస్లామిక్ దేశాలు బాగా బలపడతాయన్న వాదన వినిపిస్తోంది. పాక్, సౌదీ ఒప్పందం ప్రకారం తమపై ఏ దేశం దాడి చేసినా ఇద్దరిపైనా చేసినట్లే అన్నది ప్రధానాంశం. ఇది ఓ రకంగా ముస్లిం దేశాల ఉమ్మడి కార్యాచరణకు బీజం వేసినట్లే. పైగా పెహల్గాం తరహాలో ఉగ్రదాడులకు పాక్ తెగబడితే ఇండియా పొరుగు దేశానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని అనుకుంటుంది. అప్పుడు అరబ్ నాటో కూటమి పాక్ను వెనకేసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ పాక్ భారత్ ముందు తోక జాడిస్తే అప్పుడు పరిస్థితేంటి అన్నదే ఇప్పుడు ప్రశ్న. భారత్, సౌదీ మధ్య చాలా కాలంగా వాణిజ్య వ్యూహాత్మక సంబంధాలున్నాయి. సౌదీ అరేబియాకు 2వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి భారతే. భారత్కు సౌదీ 5వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తరువాత భారతీయులు అత్యధికంగా వలస వెళ్లిన దేశం సౌదీనే. ఇక్కడ దాదాపు 24 లక్షల మంది భారతీయులు వివిధ రంగాల్లో పనిచేస్తున్నారు. అయితే అరబ్ దేశాలు నాటో కూటమిగా ఒక్కటైతే అప్పుడు భారత్తో ఆయా దేశాలు ఎలా నడుచుకుంటాయి? పాక్, సౌదీకి దగ్గరైతే తోక జాడించే ఛాన్స్ ఉంటుందా? అప్పుడు ఇండియా ఎలా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది? ఇలా పలు రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి.